మేము కుంభమేళ వెళ్ళడానికి బస్సు పంజాగుట్ట నుంచి ప్రయాగరాజ్ కి బుక్ చేసుకున్నాం. మీకు బాగా గుర్తుంటే బస్ అందరికి బుక్ చేసింది సురేష్ బాబు. ఏదైనా అప్డేట్స్ ఉన్నా సురేష్ బాబుకి వస్తాయి. మన సురేష్ బాబు ఆఫీస్ కి వెళ్ళాలంటే మొబైల్ ముట్టాడు. బస్ వాళ్ళేమో బస్ పంజాగుట్టకి రాదు, మూసాపేటకి రావాలని చెప్పి డే టైమ్ లో చాలా సార్లు కాల్ చేశారు. బట్ మనోడు చూసుకోలేదు. ఆ విషయం మాకు హాఫ్ అన్ అవర్ ముందు తెలిసింది. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. సరే ఎలా అబ్బా అనుకుంటుండగా ఆటో భయ్య మీరు ప్రయాగరాజ్ వెళ్ళేది, ఎందుకంటే బస్సు వాళ్ళు అట్లే చేస్తారు, వాళ్ళు వేరే వాళ్ళని ఎక్కించుకుంటారు, అది ఇది చెప్పి దారి డైవర్ట్ చేస్తుండే. సురేష్ గారు ఆ ఏరియా గట్టిగా తిరిగిండు. సో ఇట్లా కాదు పోవాల్సింది ఇట్లా అని పంజాగుట్ట దగ్గర కరెక్ట్ గా దింపించుకున్నాం. అమ్మా జర పైలంగా ఉండాలి హైదరాబాద్ లో. మరి ఇంత ట్రాజడీ అవుతుందో అనుకోలేదు. మళ్ళీ పంజాగుట్ట నుంచి బాలానగర్ కి మెట్రోలో వెళ్ళాం. ఈ గ్యాప్ లో బస్ అన్న వాళ్ళు ఏంది భయ్ మీరు వస్తున్నారా లేదా ఊరికి ఆటలు ఆడుతున్నారా లైవ్ లొకేషన్ పంపండి అనేసరికి అన్న టికెట్స్ కి 12,000 పెట్టుకున్నాం అన్న ఆటలు ఎందుకు ఆడతామే అని లొకేషన్ పెట్టి మళ్ళీ బాలానగర్ లో దిగి అక్కడి నుంచి ఆటోలో అక్కడికి వెళ్ళేసరికి ఏమైందిరా? హోల్డే ఏం కాలేదు. బస్ రెడీగా మూవ్ అవుతుండే బస్ క్యాచ్ చేసాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. సో గైస్ చాలా మంది సిరీస్ ని బాగా ఫాలో అవుతున్నారు. సారీ జర లేట్ అవుతుంది. ప్రయాగరాజ్ వెళ్ళడానికి ఎలాగైతే మాకు అన్ని అడ్డంకులు వచ్చాయో ఈ వీడియోలు ఎడిట్ చేయడానికి కూడా అట్లే మాకు అడ్డంకులు వస్తున్నాయి. నెక్స్ట్ టైం నుంచి నేను షూర్ గా ల్యాండ్స్కేప్ లో షూట్ చేసి లాంగ్ వీడియోస్ లాగా ఒకటేసారి పెడతా. ట్రావెల్ వీడియోస్ ఒక 2 days ఇప్పుడు మళ్ళీ ఫెస్టివల్ రిలేటెడ్ వీడియోస్ ప్రమోషన్స్ వస్తాయి. మళ్ళీ వెంటనే ఈ సిరీస్ ఫినిష్ చేస్తా. యాక్చువల్ గా నెక్స్ట్ ఈ సిరీస్ లో మంచి మంచి ట్విస్ట్లు మైండ్ఫుల్నెస్ ఫీల్ వచ్చేలాగా వీడియోస్ ఉన్నాయి. కొంచెం డిలే అయినా మిమ్మల్ని మంచిగా ఎంటర్టైన్ చేస్తా ఇన్ఫర్మేషన్ ఇస్తూ. ఓకే